నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఆర్బీ న్యూస్ ఛానల్లో పనిచేసే ఒక జర్నలిస్ట్ పైన దళితుడు అని చూడకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సత్యనారాయణ అనుచరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుడు, ప్రధాన అనుచరుడు దాడి చేసిన సంగతి తెలిసింది. అయితే పెద్ద ఎత్తున అది వైరల్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చాలా అన్నీ దిగిపోయినాయి. భూపాలపల్లిలో దిగిపోయేసరికి నిందితుడిని అంటే ఎవరైతే దాడి చేసిరో ఏవన్నా అరెస్ట్ చేయకుండా ఇతరులను అరెస్ట్ చేసినట్టుగా కనబడ్డది. అయితే యూట్యూబ్ ఛానళ్ళలో, ఈ న్యూస్ ఛానళ్ళలో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయేసరికి, వార్త వైరల్ అయిపోయేసరికి దళితుని పైన తీవ్రంగా దాడి చేసిరు. దానికి సంబంధించి ఏ1 నిందితుని పట్టుకోకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే చాలా వార్తలు వచ్చినాయి. దాన్ని మొట్టమొదటి కవర్ చేసింది మనమే. ఒకసారి దానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే వార్త. మనం భూపాలపల్లి రవివాణతో మాట్లాడడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండించిన టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్. భూపాలపల్లి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జర్నలిస్ట్ పుల్ల రవీంద్రపై ఆదివారం రాత్రి జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీంద్రను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ జర్నలిస్టుపై దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గతంలో చిట్యాల మండలంలో బీసీ యువకుడిపై దాడి జరిగినప్పుడు బాధితుడు అండగా నిలిచి న్యాయం ఇది అక్కడ జరిగింది. అయితే విషయం అది జరిగింది. ఒకసారి మనం నేరుగా ఈరోజు తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. ఎవరు? జర్నలిస్టు పుల్ల రవీందర్తో తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. అక్కడ జిల్లాకు సంబంధించి రవి పటేల్ అక్కడికి పోయి తీన్మార్ మల్లన్న గారితో మాట్లాడించి బాధితులకు ఈ బాధితునికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని ఈ తీన్మార్ మల్లన్న గారు చెప్పారు. అయితే ఒకసారి ఇది ఒక ఆడియో వినే ప్రయత్నం ఇది. వచ్చింది దాని మీద ప్రభుత్వం మాట్లాడినా పూర్తి ఎంక్వైరీ చేయమని పడత విషయంలో ఖచ్చితంగా మీ వద్దగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది అక్కడ తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. వాయిస్ కరెక్ట్ లేదు. అక్కడ అసలు వాస్తవానికి ఆర్బీ న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు. జర్నలిస్ట్ అన్నప్పుడు ప్రతి వార్త కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా హక్కు ఉంటుంది. ఎందుకు ఇంటికి పోయి మరి దాడి జరిగిందంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందని. అన్న నమస్తే, లైవ్లో ఉన్నా అన్న. చెప్పండి అన్న. అసలు ఏం జరిగిందన్న? ఎట్లా ఈ సంఘటనకు ఈ ప్రధాన అంటే మీ మీద దాడి జరగడానికి కారణం ఏంది? అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి ఒకసారి చెప్తారా? అన్న చెప్తాన్నా. నేను అబ్బెంగుల రాజయ్య అనే వ్యక్తి అన్న. ఆయన ఒక రైతు అన్న, జెన్యున్ రైతు అన్న. ఆయనకు పాపం పట్టా పాస్బుక్లు అన్ని ఉన్నాయన్న అని చెప్పి నాకు ఫోన్ కాల్ చేస్తారన్న. 14వ తారీఖు నాడు అన్న నన్ను న్యూస్ కవర్ చేయడానికి రండి అన్న, నన్ను ఎవరు కూడా పట్టించుకుంటూ చేస్తలేరన్న. ఇట్లా ముఖ్య అంటే వీళ్ళ అపోజిట్ పర్సన్ ఎవరు? నటరాజ్ అన్న. నటరాజ్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దగ్గర అనుచరుడు 100% అన్న. నటరాజు, వేణు ప్లస్ వాళ్ళకు ప్రధానంగా భరోసా ఇచ్చే వ్యక్తి మధువంశ కృష్ణారావు. మధువంశ కృష్ణారావు ఈ ప్రధాన అనుచరుడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి? అన్న జిల్లా ప్రధాన కార్యదర్శి. జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న. ఈయన 4వ తారీఖు నాడు మనకు న్యూస్ కవర్ చేయమంటే నేను కూడా తొందరపడలేదు అన్న. తొందరపడకుండా ఏం చేసినంటే ఈ ఒక 4-5 రోజుల ముందే మా ఆఫీస్ నుంచి ఒకటి ఏంటంటే మాకు పోస్ట్ పెట్టినారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ల్యాండ్ కు సంబంధించిన భూములకు సంబంధించిన వార్తలు మనం పెట్టద్దు కూడా అని చెప్పిన తర్వాత సర్లే ఇక మనకెందుకు ఇంటెన్షన్ ఎందుకు కోరుకున్నా. అయిన తర్వాత ఏమన్నా 14వ తారీఖున రైతు రోడ్డు మీద వచ్చి చేసిన తర్వాత మరి రైతు విషయంలో మరి ఇట్లా నిరసన వ్యక్తం చేస్తున్న రైతు మధ్య వార్త పెట్టవా అని మా స్టాఫర్ను అడగడం జరిగింది, సమీర్ని అడిగిన తర్వాత అన్న మరి నేను ఎండి గారిని అడుగుతా, నేను మన రమేష్ బాబు సార్ని అడుగుతాను అన్న తర్వాత ఓకే అన్న చెప్పి నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మా స్టాఫర్ ఫోన్ చేసి మళ్ళీ అన్న నిరసన కార్యక్రమం పెట్టొచ్చు అన్న, ప్రాబ్లం లేదు అన్న తర్వాత అప్పుడు నేను ఆ కార్యక్రమం మాట్లాడిన దాన్ని బట్టి అబ్బెంగుల రాజా అనే వ్యక్తి ఏమంటాడంటే
నాకు దాదాపుగా 45 సంవత్సరాల కింద నేను భూమి తీసుకున్నా. ఆ భూమి తీసుకున్న నాకు ఉండబడే పట్టా, పాస్బుక్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా ఇట్లా ముగ్గురాల మధువంశకృష్ణ అనుచరులు, ముగ్గురాల మధువంశకృష్ణ నన్ను మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ, నన్ను ఫోన్ లో పోస్టులు పెడుతూ నిన్ను చంపేస్తా అని చెప్పి నా మీద ఇట్లా పోస్టులు పెట్టాల్సి చేస్తున్నారు. నా దండం పెడతా, కాలు మొక్కుతా, ఎవరు కూడా నాకు సహకరిస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా నాకు సహకరిస్తలేరు. దండం పెడతా, కాలు మొక్కుతానంటే నేను పోవడం జరిగింది. పోవడం జరిగిన తర్వాత ఏమున్నది, నా 14వ తారీఖున నేను న్యూస్ కవర్ చేసిన. 15వ తారీఖు 15th ఆగస్ట్ వచ్చింది. 16వ తారీఖు నాడు అన్న సుమారు 10 మధ్యలో నేను పడుకున్నా. ఆల్రెడీ మా భార్య భర్తలు ఇద్దరం పడుకున్నాం అన్న. వచ్చి డోర్ కొట్టినారన్న. డోర్ కొట్టిన తర్వాత 10 కల్లా సుమారు డోర్ కొట్టిన తర్వాత నేను ఆల్రెడీ నిద్రలో ఉన్నా. మా భార్య వచ్చేసి ఎవరు డోర్ కొడుతున్నారు అని చెప్పిన క్రమంలో నేను వచ్చి కిటికీల నుంచి చూసిన. ఎవరు మీరు ఏంటంటే అన్న నీతో మాట్లాడే పని ఉందని అన్నారు. సరే ఎవరో మనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అని చెప్పి నేను మాట్లాడిన వెంటనే నీతో ఎవరు మీరు అంటే నేను మాట్లాడే పని ఉందని అంటారు. నేను మనోళ్ళ దగ్గర కావచ్చు ఎవరు తెలిసిన వాళ్ళు ఆపతున్న వాళ్ళని మీరు అంటున్నారు. అట్లా నన్ను తీసిన తర్వాత ఇట్లా డోర్ తెరవని తెరలో లోపలికి అక్కచ్చి మొత్తం పొట్టు కొట్టిరన్న. ఇంట్లోకి జ్వరబడి టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ దాడులు చేస్తూ కింద పడి చిందర మదనం చేస్తూ నన్ను కొడుతూనే ఉన్నారన్న. నేను గమనిస్తున్నా ఎవడెవడు వచ్చిండు అనేది. మా భార్యను గొంతున్నర పెట్టారన్న. మొత్తం ఊరవకుండా మా భార్యను ఆగబట్టేశారు. నేను చూస్తాను, కొడతాడ కూడా చూస్తున్నా. ఎవడెవడు వచ్చిండు చూసి అది చూస్తే ఈ కొట్టిందంటూ నటరాజు, మధువంశకృష్ణ, భోజ్యం వేణు అని ఐడెంటిఫై చేసుకున్నా. లాస్ట్ ఇయర్ లో కూడా అన్న కొట్టకు మదన్న ఇట్టన్న కూడా సారీ పొరపాటు అయింది, ఇంకోసారి అట్లాడు మీ మధ్యలో రిపీట్ కాదని చెప్పిన అన్న కూడా లాస్ట్ ఇయర్ లో బలంగా తన్ని వెళ్ళిపోతే నేను గోడకు బలంగా తగులుతున్నా. తలకాయ తలిగి నిస్పృహపోతున్నది పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ వార్త కవర్ చేసినందుకే కుట్ర పెట్టుకుని కొట్టిరా అన్న? కుట్ర పెట్టుకుని కొట్టినారన్న. మరి ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలిసింది అప్పుడు? ఎమ్మెల్యే గారు సోమవారం నాడు 9:30 కల్లా వస్తారు నా దగ్గరికి. అంటే ఎప్పుడు జరిగింది దాడి? ఆదివారం సుమారు రాత్రి 10:15 సుమారు. రాత్రి 10:15కు జరిగితే వాళ్ళ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టిండు స్వయంగా వచ్చి ఇంటికి వచ్చి. అవును అవును. ఇంటికి వచ్చి కొడితే ఎమ్మెల్యే గారు ఏమన్నారు మరి? ఏమని కింద ఇప్పుడు కేసు అయిందా వాళ్ళది? ఈ రోజు లొంగిపోయింది అన్న. ఈ రోజు అంటే పెద్ద ఇష్యూ అయింది కాబట్టి లొంగిపోయింది. పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారు ఒకరు చేసారు కనుక, వివిధ సంఘాలు చేసిన కనుక నేనే లొంగిపోతున్నా, నేను తెల్ల కాగితాన్ని అని చెప్పి. తెల్ల కాగితం అయితే ఇంటికి వచ్చి తినాల్సిన అవసరం ఏముంది, కొట్టాల్సిన అవసరం ఏముంది? అదే అన్న, అదే నేను తెల్ల కాగితాన్ని, నేను మంచి వ్యక్తిని, నువ్వు మంచి వ్యక్తి అయితే 10 గంటల సమయంలో, రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి ఒక దళితుడని చూడకుండా ఇష్టానుసారంగా కొట్టుడు, వాళ్ళని తన్నుడు, అట్రాసిటీ కేసు పెట్టిరా? అట్రాసిటీ కేసు అయింది వాళ్ళపైన? అదే అన్న, మర్డర్ కేసు అన్న, 2 అట్రాసిటీ కేసు అన్న ఫైల్ అయిందా? దాదాపుగా 9 కేసులు పెట్టినట్టుకున్నారన్న పోలీసు వాళ్ళు. ఇవే వాళ్ళ శిక్షలు మనకు తెలియదు కదన్న. మందు తాగిరా వాళ్ళు? రాత్రి తాగేస్తారు ఇట్లా? 100% తాగినారన్న. తాగేస్తేనే వాళ్ళకి అంత ధైర్యం వచ్చేసిందన్న. అది పరిస్థితి అన్న. రైట్ అన్న. ఇవాళ తీర్మర్ మళ్ళీ మాట్లాడండి వాళ్ళ? మాట్లాడి నాతో. ఏది రవి పటేల్ మాట్లాడిచ్చాడు. రవణ మాట్లాడిచ్చిండు. రవి పటేల్ మాట్లాడిచ్చాడు. నేను వస్తా, ఏదో టైంలో వస్తా తమ్మి, నువ్వు అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, నేను వస్తా, మీ ఇంటికి వస్తా, మిమ్మల్ని మీకు ఇంటిని సందర్శిస్తా, మీరు ధైర్యంగా కూడా అధైర్యపడ నేను ఉన్నాను అన్నాడు. నీవిన దాడి జరిగిన రోజే నేను వార్త కవర్ చేసిన. మీరు హాస్పిటల్కి అయిన రోజే, ప్రభుత్వ హాస్పిటల్లో ఏ రోజు అయితే జాయిన్ అయ్యారో అదే రోజు సాయంత్రం, ఏది ఆ రోజు నీకు తెల్లారి రవి పటేల్ అన్న మీ హాస్పిటల్కి వచ్చింది కదా? అవును, రవి పటేల్. ఆ రోజు మీ వార్త కవర్ చేసిన. అన్ని గ్రూపులలో, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అన్ని గ్రూపులలో మన అది వైరల్ అయింది ఎక్కువ శాతం. సరే, ఓకే అన్న. మొత్తానికి అయితే వాళ్ళను రిమాండ్కి పంపించారు కదా A1 అయితే? ఈ రోజు A1 పంపించారు అన్న. పెట్టండు మా అంటే ఆర్బీ న్యూస్ ఛానల్ కూడా వచ్చింది, నేను లొంగిపోతున్నాను అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదములు అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఇది అంటే వార్త కవర్ చేస్తే దాడి ఒక దళితులను చేయకుండా వాళ్ళ భార్య నోట్లో గుడ్డపై గుట్టి ఓర్రకుండా, గుడ్డపై గుక్కి
ఈయన పైన ఇష్టానుసారంగా దాడి చేశారు. దీనివల్ల ఏమొచ్చింది? మద్యం దాగి ఇష్టానుసారంగా మద్యం దాగి దాడిలోకి దిగుతారు. ఏమవుతుంది? చట్టం ఏమైనా అధికార పార్టీ చుట్టం ఏమన్నా ఇష్టానుసారంగా దాడులు చేయడానికి? ఇవో తీర్మానం వలన ఈరోజు మాట్లాడిండు. అయితే ఇది ఎవరు పట్టించుకుంటారులే, ఎవరు పట్టించుకోరు అనుకున్నారు. సత్యనారాయణ గారు, మీరు భూపాపల్లి ఎమ్మెల్యే గారు ఎవరు పట్టించుకోరు అనుకున్నట్టున్నారు. కానీ మీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట. ఇగో మరి ఈ పదవులు ఉండి కీలకమైన పదవుల్లో ఉంటూ దళితులపైన దాడి చేస్తే, ముఖ్యంగా జర్నలిస్టులపైన దాడి చేస్తే సహించేది లేదు. దీనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరాబర్ అండగా ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయకుండా మీ కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే నాయకులకు, పదవులో ఉన్న కీలకమైన పదవులో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఈ దాడులు కాదు, ఏమైనా ఉంటే పొద్దున లేసి సమాధానం చెప్పుకోమని చెప్పాలి. ఆయన ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ కవర్ చేస్తే, అది కవర్ చేస్తే, వార్త కవర్ చేస్తే, వార్తకు సంబంధించిన అనవకమంటే ఆరోపణలు చేస్తున్నారో లేకపోతే వాస్తవాలకు ఇవ్వను ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాలి. కానీ వార్త కవర్ చేసిన వాళ్ళని కొడితే మాత్రం అది తప్పు అవుతుంది. మళ్ళీ నేను తెల్ల కాగితానని ఇలాంటి డైలాగులు తీసుడు కరెక్ట్ కాదు. దయచేసి ఇది మిత్రులారా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి వార్త. ఈరోజు ఏవన్గా ఉన్న వ్యక్తి లొంగిపోయినట, దొరగారు లొంగిపోయాడు. మళ్ళీ నేను తెల్ల కాగితం అని చెప్తున్నట్టు. ఒక దళితురం పైన దాడి చేసి రాత్రిపూట తాగొచ్చి మద్యం తాగి విచ్చలవిడిగా మద్యం తాగొచ్చి దాడి చేసి ఇష్టానుసారంగా దాన్ని పాపం ఆయన మెడలు ఇట్లా ఉబ్బినాయి, మెడలు పట్టి వేసుకున్నాడు. మొన్న చూస్తే చాలా బాధ అనిపించింది, లేవలేకుంటున్నాడు. గది జరిగింది. జర్నలిస్టుల పైన దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ.